పొట్ట ఏదో. హలో అండి, నమస్తే. నేను ఇప్పుడు మటన్ కర్రీకి మీకు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను అండి. ఫస్ట్ ఎండు కొబ్బరి, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ, చెక్క, లవంగాలు, ధనియా పౌడర్, కారం పౌడర్, పసుపు. ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకోవాలండి. హలో అండి, ఈరోజు మీకు ఇది రాయలసీమ వంటకం అండి. ఇదేంటంటే నెత్తిపొడి అంటారు ఇక్కడ. ఫస్ట్ మనం మటన్లో ఉంటాయి కదా పొట్టేలు కానీ ఇదేది మేకపోతే కానీ వాటిలో ఉండే ఇది పేగులు, తోళ్ళు నుంచి అదే పొట్ట ఏదో అంటారు కదా, అవన్నీ ఇస్తారు బయట మనకి. బ్లడ్ తీసుకొని ఆ బ్లడ్తో కలిపి చేసుకుంటారండి. ఇది ఎలా చేయాలో మీకు చెప్తాను. ఇప్పుడు వీటిని ఒక 4-5 సార్లు వేడి నీళ్ళలో వేసి బాగా కడిగేయాలి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ కుక్కర్లో వేసి వీటిని ఉడకబెట్టాలి. పెట్టాను ఆల్రెడీ నేను. ఆల్రెడీ ఇందాక మసాలా కొట్టింది చూపించాను కదా మీకు. ఈ మసాలా వేసేస్తానండి దీంట్లో. ఇప్పుడు మనం క్వాంటిటీని బట్టి ఇది యాడ్ చేసుకోవచ్చండి. జనరల్గా దీంట్లో మసాలా కొంచెం ఎక్కువ వేస్తామండి. వేసిన తర్వాత పసుపు, ఉప్పు వేసామండి. కొంచెం వాటర్ వేసి 4-5 విజిల్స్ పైనే అండి. పొట్టేవి అంటే అది నేతది ముదురుది ఉంటారు కదా, అలా దాన్ని బట్టి మనము దాన్ని అర్థమైపోతుంది. దాన్ని బట్టి 4-5 విజిల్లు రానియాలండి. ఫస్ట్ పోపు పెట్టాం కదా, ఇలా పోపు పెట్టిన దాంట్లో ఇప్పుడు విజిల్స్ వచ్చింది కదా మటను, దాన్ని ఇది ఇలా కాసేపు ఉడకనివ్వాలి, బాగా చిక్కగా ఆగేంత వరకు. ఇప్పుడు బ్లడ్ దీంట్లో పోసానండి. పోసిన తర్వాత ఇలా చేస్తే ఇంకొక 10 మినిట్స్ ఉన్న తర్వాత కొత్తిమీర, పుదీనా మన ఇష్టం అండి, అవన్నీ వేసుకొని గార్నిష్ చేసుకొని వేడిగా తింటే సూపర్. అంతేనండి.